హాయ్ అండి, గౌతమ్ వ్లాగ్స్ 143. ఈ రోజు వచ్చేసి మా అమ్మమ్మ దోసకాయ టమాటా ఎండు చేపల కర్రీ వండుతుంది. మా హస్బెండ్ వచ్చేసి అక్కడ కూర్చున్నాడు. మా తాతయ్య వచ్చి మా పిల్లలతో ఆడుకుంటున్నాడు. ఇప్పుడు దోసకాయ ముక్కలు కోస్తుంది, తర్వాత టమాటా ముక్కలు కోస్తుంది. మా గౌతమ్ మా చిన్నోడు ఆడుకుంటున్నారు. టమాటాలు కోస్తుంది, చిన్న చిన్న ముక్కలు కోసుకున్న తర్వాత ఉల్లిపాయలు కోసుకోవాలి. ఎండు చేపలు ముందుగానే కట్ చేసి కడిగేసి పెట్టేసుకుంది. ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్నవి కోసుకొని పక్కన పెట్టేసుకుంటది. తర్వాత సమ్మర్ కదా, అందుకే ఇంటి దగ్గర ఉంటున్నారు. ఇంటి దగ్గర ఉంటూ ఈరోజు ఈ కర్రీ చేస్తుంది. ఇంకా ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నూనె పోసేసుకొని వంట చేస్తుంది. వంట చేసిన తర్వాత ముందు చేపల ముక్కలు నూనెలో వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు తాలింపు గింజలు వేసేసుకొని చేసేసింది. మా అమ్మమ్మ ఫస్ట్ టైం వీడియోలో రావడం. పసుపు కల్లుప్పు వేసుకొని ముక్కలు పెట్టుకోవాలి, కలిపి పెట్టుకుంటది. స్పెషల్ వంట. పసుపు కల్లుప్పు వేసేసుకుంటది. వాళ్ళు మనకిలాగా సాల్ట్ వేసుకోరు, వాళ్ళు కల్లుప్పు వేసుకుంటారు. అమ్మమ్మ అలాగే వండిద్ది. నిన్న వచ్చేసి మా పెళ్లి రోజు కదా, మేము అత్తలూరు శివాలయానికి వెళ్ళాము. అది షార్ట్ వ్లాగ్ పెట్టేశాను. మా గౌతమ్ వచ్చేసి మా అమ్మమ్మని దోసకాయ ముక్కలు అడుగుతున్నాడు తినడానికి. మేము వచ్చేసి ఈరోజు చపాతీ టిఫిన్ తినేసాము. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. మా అమ్మమ్మ వచ్చేసి ఈరోజు ఈ కర్రీ చేస్తుందని మేము ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు నూనె వేసి ఉల్లిపాయలు వేసి ఆయిల్లో వేయించుకుంటాం. అది నూనె తక్కువైపోయిందని మళ్ళీ రాస్తుంది. నూనె వేసినాక మా అమ్మమ్మ కొంచెం లేటుగా చేస్తుంది వంట. మేము మా పెళ్లి రోజు చేసుకోలేదు, ఎందుకంటే టెంపుల్కి వెళ్ళొచ్చాము అంతే. రేపు మా గౌతమ్ బర్త్డే వ్లాగ్ పెడతాను, అందుకని మేము ఏం స్పెషల్ చేసుకోలేదు. అమ్మమ్మ వచ్చేసి ముక్కలు కోసి పెట్టింది కదా, అవి మా గౌతమ్ కదిలిచ్చేస్తున్నాడు, కింద పడేస్తాడేమో అని చూస్తుంది. వద్దు వద్దు అని అనేసి అంటుంది. మా పిల్లలతో చాలా బాగా ఆడుకుంటది మా అమ్మమ్మ. చేపలు ఉల్లిపాయలు వేగిన తర్వాత చేపలు వేసుకుంటది. చేపలు వేసేసుకొని ఫ్రై చేసేస్తుంది. చేపలు ఫ్రై అయిన తర్వాత దోసకాయ టమాటా ముక్కలు వేసేస్తుంది. వేసేసి అన్నీ కలిపేసి దాంట్లోనే ఉప్పు వేసేసుకుంది కదా, ఇంకా విడిగా వేసేసుకోదు. చింతపండు నానబెట్టేసుకుంది. చింతపండు పులుసు పోస్తారంట, నాకైతే తెలియదు. మా అమ్మమ్మ చేపల కర్రీ చాలా బాగా వండుతుంది, అందుకే ఈరోజు వ్లాగ్ పెడదామని అనుకున్నాము. ఉల్లిపాయలు బాగా కొంచెం లైట్గా వేగిపోయిన తర్వాత ఇప్పుడు చేపలు వేస్తుందని చెప్పాను కదా, ఎండు చేపల ముక్కలు. ఈరోజు వచ్చేసి ఇది వ్లాగ్. ఇప్పుడు సిమ్లో పెట్టేసింది. ఇప్పుడు ఆనియన్స్ వేగుతున్నాయి కదా, ఆనియన్స్ వేగిన తర్వాత ఎండు చేప ముక్కలు వేసింది. అవి బాగా వేయించుకోవాలంట, గరిటెతో కాకుండా గిన్నె. ఇప్పుడు చింతపండు చిన్నులపాయలు తీసింది బాక్స్లో నుంచి. చింతపండు నానబెట్టుకుంటుంది. చింతపండు నానబెట్టేసుకొని చింతపండు పిసికి ఆ రసం దాంట్లో పోస్తుంది. ముక్కలు వేసేసుకొని దోసకాయ టమాటా ముక్కలు వేసేసుకున్న తర్వాత చింతపండు రసం పోసుకుంటారంట. తర్వాత చిన్నులపాయ తీసిన ఇప్పుడు అవి వేగిన తర్వాత టమాటా దోసకాయ ముక్కలు వేసేసింది. అవి బాగా మగ్గాలంట. మగ్గిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలంట. చింతపండు గుజ్జు
ఆ గుజ్జు తీసి ఆ రసం వేసుకుంటారు. ఆ రసం వేసుకున్న తర్వాత ముందే అన్నం వండేసింది. ఈరోజు టిఫిన్ వచ్చేసి అమ్మమ్మ ఇడ్లీ వేసి నేనేమో చపాతీ చేశాను. ఇప్పుడు మాట్లాడుతుంది నాతోనే, వీడియో తీస్తున్నావా అని అనేసి. మా తాతయ్య వచ్చి మా చిన్నోడితో ఆడుతున్నాడు. మా పెద్దోడు వచ్చేసి రోడ్ల దగ్గర ఆడుకుంటున్నాడు. ఇప్పుడు చిన్నులపై నలక్కొడుతుంది. కారము సంబార్ కారం అయిపోయింది అనేసి ఒట్టి కారం అంటారు కదా, దాంట్లో చిన్నులపాయలు వేసి ఒట్టి కారం కలిపి రెండు కలిపి వేస్తుంది. కారం వేసి ఇంకా మూత పెట్టి మగ్గాలంట, చాలాసేపు మగ్గాలంట. దోసకాయ కదా త్వరగానే ఉడికిపోతుంది. కాకపోతే ఎండు చేపలు స్మెల్ రాకుండా ఉంటుందని, మరీ ఎక్కువ స్మెల్ రాకుండా ఉంటుందనేసి ఇప్పుడు మూత పెడుతుంది. అది వేసేసి సాల్ట్ కొంచెం వేసేసుకుంటుందంట, ఎందుకంటే కళ్ళుప్పు సరిపోదు అనేసి సాల్ట్ వేసేసుకుంటుందంట. కారంలో కూడా కొంచెం వేసింది. ఇంకా మూత ఏంటంటే ఏదో పడింది అందుకని తుడుస్తుంది. ఇప్పుడు టమాటా కూర మగ్గిన తర్వాత చింతపండు, చిన్నులపాయ కారం వేస్తారు కదా, చిన్నులపాయ కారం వేయడానికి చిన్నులపాయ నలగకూడుతుంది. చిన్నులపాయ నలగొట్టినాక ఆ కారం వేసేసి ఆ మూత ఏంటంటే ఏదో పడిందని చెప్తున్నా కదా, అది దుమ్ముగా ఉంటుందని తుడిచి మూత సాల్ట్ డబ్బాకు పెడుతుంది. ఈలోపు మా పక్కింటి ఆవిడ మా మమ్మీకి మామిడికాయలు ఇచ్చింది, 2 మామిడికాయలు, పచ్చి మామిడికాయలు. ఆ మామిడికాయలు తీసుకొచ్చి బకెట్లో నీళ్లు పోసి నానబెట్టేసింది. నానబెట్టేసి మా చిన్నోడితో ఆడటానికి వచ్చింది మా మమ్మీ ఆయన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఈలోపు అమ్మమ్మ కర్రీ వచ్చింది. మా పెద్దోడు మా చిన్నోడితో ఆడుకుంటున్నాడు. కొంచెం మగ్గింది కదా, మగ్గిన తర్వాత చింతపండు రసం పోసేసింది, కారం వేస్తుంది. చిన్నులపై కారం వేస్తుంది కదా, కారం వచ్చేసి ఒక స్పూన్ వాళ్ళు ఎక్కువ తింటారు అందుకని 2 స్పూన్లు వేసేసుకుంటుంది. 2 స్పూన్లు వేసేసుకున్న తర్వాత చింతపండు రసం పోసేసుకొని మొత్తం కలదిప్పుకొని గంటతో కలదిప్పుకుంటాం మనం అయితే. మా అమ్మమ్మ అయితే ముక్కలు ఎగరేస్తుంది. ఎగరేసిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసి మగ్గనివ్వాలంట. పచ్చి మామిడికాయలు ఇచ్చారండి మా ఇంటి పక్కన. అవి ఇప్పుడు చింతపండు రసం పోసేసుకుంటుంది. చింతపండు రసం పోసేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గనిచ్చితే అది ఉడికిపోతుంది. కొంచెం వాటర్ వేసేసుకోవాలండి. వాటర్ వేసేసుకొని మళ్ళీ చింతపండు గుజ్జు తీసేసుకొని ఆ గుజ్జు వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గిపోయిన తర్వాత ఇంకా అంతేనండి, సింపుల్ దోసకాయ టమోటా ఎండు చేపల కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు దోసకాయ చిక్కు తీస్తుంది కదా, అది వేస్ట్ అంతా పడేస్తుంది మా అమ్మ. ఆ వేస్ట్ అంతా డస్ట్బిన్ లో పడేస్తుంది. బట్టలు మడత పెట్టాలంటే అంతే, కర్రీ అయిపోయింది.